విజయనగరం కాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ లో హుజూర్ హజరత్ సెహాన్సా సయ్యద్ ఖాదర్ అవులియా వారి 67వ సూఫీ సుగంధ ఉరుసు మహోత్సవాలు ఈ నెల 29, 30, 31వ తేదీలలో 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు 1,00,000 మందికి పైగా భక్తులు హాజరవుతారని టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, డ్రోన్లతో పాటు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీమలపాడు సూఫీ పీఠాధిపతి సజ్జాదా నషీద్, మహమ్మద్ ఖ్వాజా మొహీద్దీన్, ఖలీల్ కూడా పాల్గొన్నారు. పవిత్ర క్షేత్రం ఆదర్ నగర్ బాబా మెట హజరత్ బాబా తాజుద్దీన్ తాజుల్ ఔలియా వారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాభివందనలు, శుభాకాంక్షలు. అందరికీ హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి ఉర్సు మహోత్సవం హజరత్ బాబా తాజుద్దీన్ తాజుల్ ఔలియా వారి జన్మదినంతో మొదలు పెట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తుల అశేష భక్త జనవాహినికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులకు అందరికీ బాబా తాజుద్దీన్ తాజుల్ ఔలియా వారి జన్మదిన శుభాకాంక్షలు. హజరత్ బాబా తాజుద్దీన్ ఔలియా మహాత్ములు హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క శిష్యుల్లో అగ్రగణ్యులు. నాగ్పూర్లో ఏం చేసినటువంటి బాబా తాజుద్దీన్ తాజుల్ ఔలియా వారి ఆధ్యాత్మిక సంపదను నాగ్పూర్ నుంచి విజయనగరం తీసుకొచ్చినటువంటి మహా అద్భుతమూర్తి హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు 1900 నుంచి 1961 వరకు హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క సందర్శన కాలం జరిగింది. ఆ సందర్శన కాలం మొత్తం ఈ గడ్డపైనే జరిగింది. మొత్తం 61 సంవత్సరాల యొక్క సందర్శన కాలం. 1900 నుంచి 1961 వరకు భారతదేశంలో 850 సంవత్సరాల క్రితం హజరత్ ఖాజా మొయినుద్దీన్ చిష్తి వారు భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు ఒక ఆధ్యాత్మికమైన విప్లవం వచ్చింది అఖండ భారతదేశంలో. తర్వాత హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు ఈ పొడవు మీద జన్మించిన తర్వాత మరొకసారి రెండోసారి ఆధ్యాత్మిక విప్లవం వచ్చింది. యావత్ ప్రపంచంలో ఉన్న అందరినీ కుల, మత, వర్గ విచక్షణ లేకుండా తన వైపుని సహృదయంతో లాక్కొని ఒక ఆధ్యాత్మికమైన సంపదను పంచినటువంటి మహానీయులు, అగ్రగణ్యులు హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు. ఆ రోజుల్లో ఎటువంటి వైద్య సదుపాయం ఉండేది కాదు. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క కృపా దృష్టి ఆ రోగి మీద పడితే ఆ రోగం మటుమాయిపోయేది. తన నోటి నుంచి ఎటువంటి మాట వచ్చినా కానీ అది జరిగి తీరేది. అందుకని హజరత్ బాబా ఖాదర్ ఔలియా కున్ ఫయకున్, ఒక మాట చెప్పడం ఏంటి, జరగడం ఏంటి అనే దాంట్లో ఎన్నో పుస్తకాలు రాశారు ఎందరో రచయితలు. రేపు 29వ తారీఖు నుంచి ఉర్సు ప్రారంభం అవుతుంది. పొద్దున్నే హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి శయన మందిరం దర్గా షరీఫ్లో ఖురాన్ ఖానీతో, పవిత్రమైన ఖురాన్ గ్రంథ పఠనంతో ఈ ఉర్సు మహోత్సవం ప్రారంభం అవుతుంది 29వ తారీఖు ఉదయం. తర్వాత అదే రోజు రాత్రికి హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి పవిత్రమైన ఉస్సులు అంటారు, శుద్ధి స్నానం జరుగుతుంది. మరుసటి రోజు ఆ రోజు ఉదయం అన్నదానం, ఈరోజు అన్నదానం. ఈ హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి 29, 30, 31 వరకు నిరంతర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వారి యొక్క పాదదయతో. ఇదంతా మనం ఏం చేయట్లేదు, వారే మనతో చేయించుకుంటున్నారని. ఎందుకంటే జ్ఞాని ప్రసాదిస్తూ స్వీకరిస్తున్నట్టు, జ్ఞాని ప్రసాదిస్తూ స్వీకరిస్తున్నట్టు వినయంగా ఉంటాడు. అజ్ఞాని స్వీకరిస్తూ ప్రసాదించినట్టు అహంకారంగా ఉంటాడు. ఈ మహనీయులు అందరూ ఇక్కడ వచ్చిన ప్రతి మనిషిని ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూనే ఉంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గడ్డపైన ఎవరైతే వారిని దర్శించారో ఖాళీ చేతులతో ఎవరు వెళ్ళలేదు. ఎంతమంది అయితే ఈ ఉర్సు మహోత్సవానికి వస్తున్నారో వారి కోరికలను తీర్చుకుని ఎంతో సంతోషంగా వెళ్తారు. ఈ కార్యక్రమం 30 తారీఖు చాలా సుదినం. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క చిత్రపటము ఊరేగింపు విజయనగరం పురవీధిలో ఊరేగింపుగా ఫకీర్ మేళాతో, బ్యాండ్ మేళాలతో ఊరేగింపుతుంది బాబా గారి యొక్క చిత్రపటం. అదే విశేషం ఇక్కడ మెయిన్ ఉర్సులో. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు భౌతికంగా ఉన్నప్పుడు కూడా ఫోటో ఊరేగింపు జరిగేది. ఆ అద్భుతమైనటువంటి ఆ చిత్రపటం, ఆ ఊరేగింపు, ఆ దర్శించడానికి ఎంతో వేల మంది ఈ హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారికి దర్గాకు విచ్చేస్తుంటారు. తర్వాత సాయంత్రం
పురవీధిలో ఊరేగించిన తర్వాత మళ్ళీ దర్గాకు వస్తుంది, చాదర సమర్పణ జరుగుతుంది. మళ్ళీ లాస్ట్ డే ఉత్సవం సమాప్తం అవుతుంది. అందరికీ ఎంతమంది అయితే హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క దర్శనార్థం వచ్చారో అందరికీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కోసం ఇక్కడ నీటి సదుపాయం కానివ్వండి, అల్పాహార సదుపాయం కానివ్వండి, ఆహార సదుపాయం కానివ్వండి, ఈ దర్గా ముతవల్లి అయినటువంటి ధర్మకర్త అయినటువంటి డాక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులన్నీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు, సహోదరులు, మన పోలీస్ శాఖ వారే కాదు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తుడు ఈ ఉరుసు మహోత్సవం చాలా ఘనంగా జరగడానికి అందరూ వారి వారి యొక్క చేతనైన మేరకు ఇక్కడ శాంతి భద్రతలను కాపాడుతూ దేశ సమైక్యత, మత సామరస్యానికి భంగం వాటికలకుండా కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ సహోదర భావంతో శాంతియుతంగా ప్రేమగా ఈ ఉరుసు మహోత్సవాన్ని నిర్వహించి యావత్ భారతదేశంలో దేశ సమైక్యతకు, సోదర భావానికి, మత సామరస్యానికి, శాంతి సహనానికి విజయనగరం ఒక వేదికగా మనం చూపించాలి. ఇదే భారతదేశం అన్నిటికీ, మత సామరస్యాన్ని అన్నిటికీ హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి దర్గా ఒక మహావేదికగా ఉండాలి. ఈ ఉరుసు సందర్భంగా ఇక్కడ వచ్చిన మీ అందరికీ మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో అందరూ వర్ధిల్లాలని హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు, హజరత్ బాబా తాజుద్దీన్ తాజుల్ ఔలియా వారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు అందరి మీద ఉండి మన భారతదేశంలో శాంతిని నెలకొల్పాలని, అందరూ ప్రేమతత్వంతో, సోదరభావంతో మెలగాలని, భారతదేశం యొక్క కీర్తిని యావత్ ప్రపంచ నలుదిశలా వ్యాపించేటట్టు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనకు చేతనైంది మన నోటి ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ ఎవరికి అపకారం చేయకుండా మన వల్ల ఒక వ్యక్తికి లాభం జరిగేటట్టు మనం జీవిస్తే చాలు. మన నాన్నగారు సూఫీ మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ తాజ్ ఖాదరీ బాబా వారు బాబా గారి శిష్యుల్లో ముఖ్యులు. వారి జీవితం మొత్తం యా ఖాదర్ అనుకుంటేనే వారి యొక్క జీవితం మొత్తం గడిచిపోయింది. వారి తర్వాత మా తమ్ముడు ఇక్కడ ధర్మకర్తగా వచ్చారు. అతను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు వాకిలి చివరిపాడు వదిలేసి, మా అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి బాబా గారి మీద ఉన్న ప్రేమతో ఈ దర్గా అభివృద్ధిని చేస్తూ ఇక్కడికి వచ్చే వాళ్ళని అందరినీ ఎంతో ప్రేమతో అందరినీ పలకరించి హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు ఏదైతే సందేశం మనకి ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తూ వారి అడుగుజాడలలో నడుస్తూ ఈ దర్గా సాంప్రదాయాన్ని, ఈ దర్గా విధానాన్ని ఎక్కడా చెక్కు చెదరకుండా యావత్ ప్రపంచంలో హజరత్ బాబా ఖాదర్ ఔలియా యొక్క దర్గా ఒక అద్భుతమైనటువంటి దర్గా. అక్కడికి వెళ్తే ఎంతో మర్యాద దొరుకుతుంది, మనకు ఎంతో శాంతి దొరుకుతుంది, మా మనసు కుదుట పడుతుందని ఇప్పటివరకు చెప్పుకుంటున్నారు. అలాగనే ఇక్కడ ఎవరైతే దర్శించారో వారి వారి కోరికలను హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు తీరుస్తూ వారిని సన్మార్గంలో పెడుతూ భారతదేశ నిజమైన పౌరుడిగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మీరందరికీ మరొకసారి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉరుసు శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుకుంటున్నాను. జై హింద్. మహోత్సవాన్ని ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరపబడుతుంది. దీనికి సంబంధించి సుమారుగా 1,00,000 మంది వరకు విజిటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేది చాలా భారీ ఎత్తున సుమారుగా ఒక 100 మెంబర్స్తోనే బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ 29, 30, 31 ఈ 3 రోజుల్లో కూడా డిఫరెంట్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఇందులో ప్రధానంగా అన్నదానం అనేది సుమారుగా 1,00,000 మంది వరకు ఏర్పాట్లు చేశారు. అన్నదానం దగ్గర కానీ డిఫరెంట్ మనకి ఊరేగింపులు ఉన్నాయి. అందులో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈ పోలీసు ఎవరైతే విధుల్లో ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా కోఆపరేట్ చేసి ఇది సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నాను. దీనికి డిఫరెంట్ ప్రాంతాల నుంచి చాలామంది డివోటీస్ ఇక్కడ రావడం జరుగుతుంది. దీనిపై కూడా అందరూ నిమిత్తం షాడో టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే బయట నుంచి వస్తారో వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తారనే దాని మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అయితే ఈ దీంట్లో భాగంగా చాలా వరకు టెక్నాలజీ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీంట్లో మనం డ్రోన్స్ కూడా ద్వారా కూడా మనం మొత్తం అంతా కవరేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బయట వాళ్ళు ఎవరైనా సరే డ్రోన్స్ అది ఉపయోగించడానికి ఎట్టి పరిస్థితి లేదు. ఎవరైనా సరే డ్రోన్స్ ఉపయోగిస్తే ఖచ్చితంగా పోలీసులు